ఇద్దరికి ఇద్దరం ఇష్టమని తెలిసినా మొదటిసారి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని చెప్పుకోవడం ఆ క్షణం చాలా బాగా అనిపించింది. అంతే భారంగా కూడా అనిపించింది. ఎందుకంటే బహుశా ఇదే చివరిసారని కూడా అనిపించింది. ఏదైతేనేం ఆనందం విచారం ఒకేసారి నా జీవితంలోకి వచ్చినట్టు అనిపించాయి. ఏదైతేనేం అలా కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఇద్దరం కాస్త కుదుటపడ్డాం. బావా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పెళ్లి. నాన్న కోసం ఇష్టంగానే ఒప్పుకున్నాను, కానీ ఆ అబ్బాయి నాకు నచ్చలేదు అనింది. ఏమైంది జ్యోతి, అలా అంటున్నావు అన్నాను. ఏమో, నాకు తప్పుగా అనిపిస్తుందో లేదో తనే తప్పుగా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా తనకు నచ్చట్లేదు. తను కాల్ చేసినప్పుడు బిజీ వచ్చినా తిట్టడం, నాతో అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని బలవంతంగా నాకు ఇష్టం లేని మాట్లాడించడం లాంటివి చేస్తున్నారు. ఇంతేకాదు, తను ఏవో సైట్లో పెట్టి ఇది ఎలా ఉందో చూడు అని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు బావా అని చెప్తుంటే నాకు తన పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. ఒక అమ్మాయికి ఇష్టమైతే ఇష్టమైన వాడు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పులేదు. కానీ ఇలా ఇష్టం లేకుండా ఒత్తిడి చేస్తూ తన మనసుని తన వ్యక్తిత్వాన్ని వదులుకునేలా చేసి మానసికంగా తన మనస్తాపానికి గురి చేయడం చాలా తప్పు కదా. ఎంత చేసుకోబోయే అబ్బాయి అయినా మాత్రం తనకు నచ్చని పనులు చేయడం కరెక్ట్ కాదు కదా అని ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు జ్యోతి అన్నాను. పోనీ పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పేయచ్చు కదా అన్నాను. ఇప్పుడు ఏం చెయ్యలేను బావా. నేను నీ విషయంలో ఎలా చేయలేకపోయానో అలానే ఈ విషయంలోనూ ఏం చేయలేను. ఎందుకంటే నీకంటే నాకంటే కూడా నాన్న నాకు ఎక్కువ. ఇప్పుడు నేను ఏం చేసినా దానికి బాధ్యత తీసుకోవాల్సింది నాన్న. నేను ఆయనకు బరువు భారం అవ్వాలనుకోవట్లేదు బావా. పెళ్లి ఇష్టం లేదంటే 100 ప్రశ్నలు అడుగుతారు. జరిగిందంతా నీకు చెప్పినట్టుగా అందరికీ చెప్పుకోలేను కదా. ఇంకా ఇంతే, ఏం జరిగేది ఉంటే అది జరుగుద్ది. ఇంకా చెప్పాలంటే నీతో ఇదంతా చెప్పుకొని ఇలా మాట్లాడిన తర్వాత నా మనసు కాస్త బాగుంది అనింది. జ్యోతి మొదటిసారి ఇంత మెచ్యూరిటీతో మాట్లాడడం ఒక్కసారిగా ఏంటి నా మరదలు ఇంత పెద్దదైపోయిందా అనిపించింది. కానీ ఇంకోవైపు తను మదన పడుతుంటే చూసి నేను ఏం చేయలేకపోతున్నాను అనిపించింది. ఇది ఇలా ఉంటే తను మాట్లాడిన మాటల తర్వాత అసలు మా ప్రేమ విషయం కూడా నాకు గుర్తులేదు. అసలు మేమింకా విడిపోతున్నాం అనే సంగతి కూడా మర్చిపోయేలా చేసింది. తన జీవితం ఏంటి ఇలా అనే ప్రశ్న మాత్రమే నాలో తిరుగుతుంది ఇప్పుడు. ఇవన్నీ సెకండ్స్ వ్యవధిలో నా బుర్రలో గిర్రుమని తిరుగుతూనే ఉన్నాయి. ఇంతలో తను మాట్లాడుతూ సరే బావా, ఇవన్నీ పక్కన పెట్టు, ఏదయ్యేది ఉంటే అది అవుతుంది, నువ్వు జాగ్రత్త బావా, ఇక ఉంటాను అనింది. సరే జ్యోతి అనే మాట కూడా నా నోటి నుండి రాలేదు. ఎందుకంటే తనతో అలా ఉండు ఇలా ఉండు జాగ్రత్త ఉండు అని చెప్పే స్థాయి లేదేమో నాకు. అంత పెద్దగా ఆలోచిస్తుంది నా మరదలు ఇప్పుడు అనిపించింది. ఉంటాను జ్యోతి, ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండు అని అన్నాను. తను సరే బావా ఉంటాను అనగానే ఫోన్ పెట్టేశాను.